అందరికీ నమస్కారం. నిన్న గురుకుల విద్యాలయాలలో JLDL పరీక్షల యొక్క ఫలితాలు విడుదల చేయడం జరిగింది కదా. ఇందులో సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మీ ఉద్యోగాలలో మంచి భవిష్యత్, మంచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ముఖ్యంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఫలితాలలో సక్సెస్ సాధించక డిసప్పాయింట్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఏ ఫలితాలు విడుదలైనా కూడా ఇక్కడ కొంతమందికి సంతోషం, కొంతమందికి బాధ. బాగా కష్టపడి నేను ఉద్యోగం సాధించాలి అని కష్టపడ్డ వాళ్ళు, నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆశించిన ఫలితాలు రాక భంగపడే పరిస్థితులు వస్తుంటాయి. మరి ఈ గురుకుల రిజల్ట్స్లో కూడా చాలామంది డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. అయితే ఏ ఫలితాలు విడుదలైనా కూడా చాలామంది అభ్యర్థులు కొన్ని రకాల మానసిక పరిస్థితులను ఎదుర్కొంటుంటారు, కొన్ని రకాల భావాలను వ్యక్తీకరిస్తుంటారు. ఏంటి అంటే, మేము చాలాసార్లు ప్రయత్నించాము, చివరి దాకా వచ్చాము, 1-2 మార్కులతోటి మా ఉద్యోగం పోతుంది, ఇలా బాధపడుతుంటారు. ఇక మాకు రాసే ఓపిక లేదు, మేము రాయము, మేము చదవము. ఇలా నాకు కొంతమంది మెసేజెస్ కూడా చేశారు. మేడం, ఇప్పటికి నేను 5-6 ఇయర్స్గా కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్నాను, సక్సెస్ సాధించలేకపోతున్నాను. 10 ఇయర్స్గా 12 ఇయర్స్గా ఉన్నాను ఈ సెక్టార్లో, ఇక నాకు ఓపిక లేదు, నేను ఏం చదవలేకపోతున్నా, ఇలా. అయితే ఆల్రెడీ మనం చాలాసార్లు గత వీడియోల్లో మాట్లాడుకున్నాం. పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది అది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఇన్స్టెంట్గా మనం అనుకోని 3 నెలలు 4 నెలలు కూర్చొని ఇమీడియట్గా సక్సెస్ సాధించడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే, వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్, ఫస్ట్ నుంచి ఒక గోల్ పెట్టుకొని దానికి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రిపరేషన్ అనేది వాళ్ళ యొక్క దినచర్యలో భాగం చేసుకుంటూ దానికోసం టైం కేటాయించి చదువుతూ పోయేవాళ్ళు నోటిఫికేషన్ రాగానే ఒకసారి రివిజన్ మొత్తం చేసుకుంటారు. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది, సెకండ్ అటెంప్ట్లో వస్తుంది, ఇలా. కానీ కొత్తగా కాంపిటేటివ్ సెక్టార్లోకి వచ్చి లేదా నోటిఫికేషన్స్ పడ్డాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం కొంత టైం పడుతుంది. అయితే ఒక్కసారి మనం సక్సెస్ సాధించినంత మాత్రాన 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్యూర్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సాధించేంత వరకు మీ ప్రిపరేషన్ మీ దినచర్యలో భాగం కావాల్సిందే, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిందే, సాధించేదాకా పోరాడాల్సిందే. ఇది నిజం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం చివరి దాకా పోరాడుతాం, రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోతాం. నెక్స్ట్ వస్తుందేమో, మీకు ఈసారి విజయం మీకోసం రాసి పెట్టుందేమో, కానీ మనం డిసప్పాయింట్ అయ్యి ఏం చేస్తాము, ఈసారి ఇక నేను రాయనని భీష్మించుకుంటాం. అంటే మనకు తెలియకుండానే మన సక్సెస్ని మనం మిస్ చేసుకుంటున్నాం. అందుకే మీకు జాబ్ రాలేదు, డిసప్పాయింట్ అవ్వకండి. అంతకు మించిన కసితోటి మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆల్రెడీ మీరు చదువున్నారు, మళ్ళీ రివిజన్ చేయండి. ఎక్కడ మీకు మిస్టేక్ జరిగింది, ఎక్కడ మీకు మార్క్స్ స్కోర్ చేయలేకపోయారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ మీకు ఏ విభాగంలో ఏ ఏరియాలో మీరు సబ్జెక్టు పరంగా వీక్గా ఉన్నారు, ఇవన్నీ నోటిఫై చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ స్టేటస్, ప్రిపరేషన్లో మీ స్టేటస్, మీ లోపాలు, మీరు చేసిన తప్పులు, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు గ్రహించుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి, మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. మేడం, జీవితాంతం చదవాల్సిందేనా, మేము ఇంకా వేరే పనులు చేసుకోవద్దా, ఇల్లు గడవాలి కదా, ఫ్యామిలీ నడవాలి కదా, పెళ్ళిళ్ళు చేస్తామంటున్నారు ఇంట్లో,
ఇంకెన్నాళ్ళు చదవాలి, ఇలాంటి చాలా సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలా ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, మనం ప్రస్తుతం బ్రతకడం కోసం ఏదో ఒక పని చూసుకోవాలి, తప్పదు. కానీ ప్రిపరేషన్ మన దినచర్యలో భాగం కావాలి. రెండింటిని మేనేజ్ చేయగలగాలి. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. నిజంగా మనకి అది కావాలి అనిపిస్తే దానికోసం ఎంతైనా పోరాడతాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునే సందర్భం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్ చేయడం అత్యవసరమా కాదా? ఫైనాన్షియల్గా బాగా ఉంది, ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి జాబ్ చేసుకోవాలి అన్నప్పుడు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాం, లేదా ఫుల్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ జాబ్ చేస్తూ మళ్ళీ మీ ప్రిపరేషన్కి ప్లాన్ చేసుకోండి, షెడ్యూల్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం, లేదా ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే చదవడం. ఇలా వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు కదా. ఖచ్చితంగా మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా అకుంఠిత దీక్షతోటి కష్టపడే వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక దశలో. కాకపోతే అది వచ్చేంత వరకు మనం సహనంగా పోరాడాలి, ఓపికగా చదవాలి, పట్టుదలగా చదవాలి, కసిగా చదవాలి. మీ మీద మీకు నమ్మకం కోల్పోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మీకు రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ సక్సెస్కి మీరు దగ్గరలో ఉన్నారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఒక కీస్ బంచ్ ఉంది, ఓ 30-40 కీస్ ఉన్నాయి. అందులో దానికి సంబంధించిన తాళానికి సంబంధించి తాళం వేసింది ఏదో ఒక గదికి, మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్ గది అది. ఒక కీ ట్రై చేసాం, రాలేదు. 2, 3, 4, 5, 6 ట్రై చేస్తూనే ఉన్నాం. లాస్ట్కి విసుకొచ్చి ఇందులో దీనికి సంబంధించినటువంటి కీ లేదు అని వదిలేస్తే, మీరు అట్లా ట్రై చేస్తేనే కదా ఏదో ఒక కీ అక్కడ ఓపెన్ అయ్యేది, అవునా కదా? అలాగే మనం ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒక అటెంప్ట్లో మనం సక్సెస్ సాధిస్తాం. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? ఏదో ప్రయత్నించామా అన్నట్టుగా ఉండొద్దు, టైంపాస్ చేస్తున్నట్టుగా ప్రయత్నించామా అన్నట్టుగా ఉండొద్దు. అది 100% ఎఫర్ట్స్తో కూడి ఉండాలి. ఖచ్చితంగా ఇందులో నేను సాధిస్తాను అన్నంత కాన్ఫిడెన్స్ తోటే మనం ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మనం ఫెయిల్యూర్ అయినా పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మనం గంటలో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక గంటలో ఒక 7 కిలోమీటర్స్ నడవాలి అని మనం టార్గెట్ పెట్టుకొని నడుస్తున్నాం. ఓకే, గంట అయిపోయింది, కానీ మనం 5 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చాం అంటే మనం ఫెయిల్యూర్ అయ్యాం అప్పుడు. ఓకేనా? అలానే వెనక్కి వెళ్ళిపోతామా? ఒక గంటలో నేను ఒక 7 కిలోమీటర్స్ నడిచి ఒక డెస్టినేషన్ చేరాలి అని ఒక గోల్ పెట్టుకొని నేను బయలుదేరాను. కానీ గంట గడిచిపోయింది, కానీ నేను 7 కిలోమీటర్స్ కాదు 5 కిలోమీటర్సే నేను వెళ్ళాను. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెళ్తే మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ ఇంకొక 2 కిలోమీటర్లు ముందుకు నడిస్తే నా డెస్టినేషన్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు లేట్ అయి ఉండొచ్చు, గంట దాటిపోయి ఉండొచ్చు, నా టార్గెట్ మిస్ అయి ఉండొచ్చు, బట్ నేను డెస్టినేషన్కి చాలా దగ్గరగా ఉన్నాను కదా. ఇలా ఉండాలి ఆలోచన. అంటే మనం క్విట్ అయితే మళ్ళీ కిందికి వచ్చేస్తాం, కంటిన్యూ అవుతే ముందు వరుసలో ఉంటాం. అంటే ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళందరికీ మీరు ముందు వరుసలో ఉంటారు. అర్థమైందా? అంటే సక్సెస్కి దగ్గరగా ఉన్నారని అర్థం. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళంతా కూడా సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. అందుకని మైండ్ రిఫ్రెష్ చేసుకోండి, రీస్టార్ట్ చేయండి మళ్ళీ ప్రిపరేషన్ని. ఇప్పుడు రకరకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, ఆ నోటిఫికేషన్కి మళ్ళీ కొండంత ఆశతో, ఆత్మవిశ్వాసంతో, మీ మీద మీకు నమ్మకంతో మళ్ళీ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? 100% మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్కి మీరు చాలా దగ్గరలో ఉన్నారు. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీరుతుంది, సాధించి తీరుతారు. మీ దగ్గరకు వచ్చి తీరుతుంది సక్సెస్ అనేది. ఈ నమ్మకం మిమ్మల్ని నడిపించాలి. ఆ నమ్మకం నుంచే మీకు ఉత్సాహం పుడుతుంది, ఆ నమ్మకం నుంచే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1 సారి 2 సార్లు 3 సార్లు ఫెయిల్యూర్ అయ్యామని చెప్పేసి మీరు డిసప్పాయింట్ కాకండి.
మీరు ముందుకు పోతున్నారు అంటే డెస్టినేషన్కి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. క్విట్ అయ్యారంటే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలని అర్థం. కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అమ్మా. ఈసారి మీరు మీలో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కావద్దు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.